సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. బాస్, మీరు సోషల్ మీడియాలో కొంచెమైనా యాక్టివ్ ఉంటారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన రాయల్ రంబల్ కోసము అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నాడని అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసిండు బాస్. అంటే ముందే రాయల్ రంబల్ కోసం అఫీషియల్ అడ్వర్టైజ్ ఉండే. నేను రీసెంట్లీ ఒక వీడియోలో చెప్పినాను, అడ్వర్టైజ్ ఉన్నాడు ఆయన రావడానికి కాదు వస్తాడు అని. నేను ఆల్రెడీ ఒక అప్డేట్ వీడియో చెప్పినాను. అండ్ నిన్న ఏమైందంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ప్యాట్ మెకాఫీ షోలో అంటే వీడియో కాల్ చేసిండనే మాట. చూడండి ఇప్పుడు ఎలాంటి టైం వచ్చింది మన సూపర్ స్టార్స్ది. ఒక సూపర్ స్టార్ ఏమో రోమన్ రెన్స్ లాంటి సూపర్ స్టార్ ఏమో అంటే ఎలాంటి వీడియో లేదు ఏం అంటే పాత వీడియోస్కి కలిపి రోమన్ రెన్స్ వస్తున్నాడని ఒక టైప్లో వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ మన ద బీస్ట్ లాంటి బ్రాక్ లెస్నర్ అంటే ఇంత పెద్ద సూపర్ స్టార్స్ టైం చూడండి అసలు ఎలాంటి టైం నడుస్తుందో. ఎందుకంటే ఒక ప్యాట్ మెకాఫీ షోలో వీడియో కాల్ చేసి మరి మన బ్రాక్ లెస్నర్ నేను వస్తున్నాను 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో నేను అడుగు పెడతాను అండ్ నేను అందరికి ఎలిమినేట్ చేసి రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాను అని ఈ టైప్లో మన బ్రాక్ లెస్నర్ వీడియో కాల్ చేసి మరి అది ప్యాట్ మెకాఫీ షోలో అనౌన్స్ చేసిండు బాస్. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు? డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఇంత టైం లేదా అంటే ఒక రా షోలో లేదా ఒక స్మాక్ డౌన్ షోలో బ్రాక్ లెస్నర్ ఒక వీడియో ప్యాకేజ్ అంటే ఏదో ఒకటి చూపించేంత టైం లేదా వీళ్ళ దగ్గర? అసలు ఇదంతా ఏం జరుగుతుంది బాస్ మన డబ్ల్యూడబ్ల్యూలో? కానీ సరే ఇవన్నీ మనం పక్కన పెడితే ఎస్, ఇంతకుముందు జస్ట్ ఒక రూమర్ ఉండే, బట్ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నాడు. సో ఇప్పుడు మీ ప్రకారం మన ద బీస్ట్ గెలుస్తాడా గెలవడా? ఇక మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పేయండి. అండ్ ఇప్పుడు మీ మనసులో ఒక చిన్న క్వశ్చన్ రావాలి, ఒక రాకపోతే కష్టం బాస్, రావాలి. అండ్ అదేంటంటే ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్ మెంబర్స్ అందరూ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఉన్నారు. లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్. 5 సూపర్ స్టార్స్ ఉన్నారు. ద విజన్ ఫ్యాక్షన్ మొత్తం ఉంది 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. సో వీళ్ళే 5 మంది ఉంటే అంటే అసలు అంటే వీళ్ళు ఫైట్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళే 5 మంది ఉంటే మిగతా 25 మెంబర్స్ వస్తారు కదా. సో వీళ్ళు 5 మంది కలిసి వాళ్ళపైన అటాక్ చేస్తారా? అసలు ఏం జరుగుతుంది అంటే దీనిపైన లోగన్ పాల్ కొంచెం క్లారిటీ ఇచ్చిండు. అండ్ లోగన్ పాల్ ఏమని చెప్పిండు అంటే చూడండి ఎంతైతే చూడండి ఇప్పుడు మనం అంటే లోగన్ పాల్ చెప్పినా చెప్పకపోయినా ఒకటి మాత్రం క్లియర్, ద విజన్ ఫ్యాక్షన్ మొత్తం ఉందంటే వాళ్ళు కంపల్సరీ కొంచెం హెల్ప్ చేసుకుంటారు అన్నమాట. లైక్ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ హెల్ప్ చేయడం ఈ టైప్ స్టార్టింగ్లో కొంచెం ఈ టైప్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే లోగన్ పాల్ చాలా క్లియర్గా చెప్పేసిండు, చూడండి మేము ఒక ఫ్యూచర్ రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ సూపర్ స్టార్స్ అన్నమాట, మాకు తెలుసు అది. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్లో ఒకవేళ ఫైట్ చేసే టైం వస్తే మేము ఫైట్ చేస్తాం, అంటే మా మధ్యలో పోయి ఫైట్ జరగవచ్చు అని చెప్పేసిండు లోగన్ పాల్ చాలా క్లియర్లీ. ఇప్పుడు లోగన్ పాల్ ఈ టైం చెప్పిండని ఇక ఏదో వీళ్ళ మధ్య చాలా పెద్ద గడబడైపోతుంది, ద విజన్ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోతాయి అనుకోగల మీరు. లేదు, ఇప్పుడు వీళ్ళే 5 మంది ఉన్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళ మధ్య ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. అండ్ దాని హింట్ ముందే లోగన్ పాల్ ముందే ఇచ్చేసిండు. అండ్ ఇంకొక హింట్ నేను ముందే ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు రాయల్ రంబల్ వీళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం జరుగుతాయని ఏదో వీళ్ళు ఫైట్ చేసుకుంటారని అంటే వీళ్ళు ఏదో బ్రేక్ అయిపోతాయి అనుకోగల మీరు? అనుకోవద్దు అలా, ఎందుకంటే వీళ్ళు కలిసే ఉంటారు. ఎందుకంటే లోగన్ పాల్ ముందే హింట్ ఇచ్చింది కాబట్టి. అది ఒకవేళ లోగన్ పాల్ హింట్ ఇవ్వకపోతే అప్పుడు ఏదో అనుకోవచ్చు, బట్ లోగన్ పాల్ హింట్ ఇచ్చింది కాబట్టి అంత ప్రాబ్లం ఏం కాదనమాట. ఒకవేళ వీళ్ళు ఫైట్ చేసుకున్నా సరే ఓకే, ఒకళ్ళిద్దరు కొట్టుకున్నా సరే ప్రాబ్లం కాదు. అండ్ ఒకవేళ మరీ సీరియస్గా ఏమైనా జరిగితే డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్ కనిపిస్తే అప్పుడు కానికి ఏమైనా కావచ్చు. లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ముందు బ్రాన్ బ్రేకర్ రావడం, ఇలాంటి ఫేస్ ఆఫ్ ఓబా ఫేమీ ఫేస్ ఆఫ్ జరుగుతాయంట బ్రాక్ లెస్నర్తో, అది చూడాలి. సో చూద్దాం ఏం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏ టైప్లో చిన్న రూమర్స్ వచ్చినాయో అది నేను మీ అందరికి చెప్పినాను. అండ్ హైలైట్ ఏంటంటే ఇది రూమర్ కాదు, ఇది అప్డేటే. అండ్ హైలైట్ ఏంటంటే మన పాల్ హేమన్ ఏమని చెప్తుండంటే పాల్ హేమన్ దగ్గర అంట ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక ప్లాన్ ఉందంట. అండ్ దానివల్ల ఏమవుతుందంటే బ్రాన్ బ్రేకర్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడంట.
ఎందుకంటే పాల్ హేమన్ ఒక దారి దొరాడి పాల్ హేమన్ దగ్గర ఒకటి ఉందంట, దానివల్ల ఇప్పుడు సర్ప్రైజ్ కావచ్చు అంటే ఏమే కావచ్చు, దానివల్ల ఏంటంటే బ్రాన్ బ్రేకర్ గెలుస్తాడు. అండ్ పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే ద విజన్ ఫ్యాక్షన్ మెంబర్స్లో అందరు ఒక మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్ అండ్ పాల్ హేమన్ మైండ్లో ఒక విజన్ ఉంది. అండ్ అది ఏంటంటే ఈ విజన్ ఫ్యాక్షన్ మెంబర్స్ అందరూ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే సూపర్ స్టార్స్ ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారు వీళ్ళు. అండ్ దీని స్టార్ట్ బ్రాన్ బ్రేకర్ నుంచి అవుతుంది. అంటే ఫస్ట్ లైన్లో ఇక్కడ బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు, బ్రాన్ బ్రేకర్ ఫస్ట్ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు. అండ్ ఫ్యూచర్లో లైన్ బై లైన్గా ద విజన్ ఫ్యాక్షన్ మెంబర్స్ అందరూ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు అని ఇది మన పాల్ హేమన్ విజన్ అనే మాట. అండ్ పాల్ హేమన్ మాత్రం చాలా క్లియర్ చెప్పేసిండు, పాల్ హేమన్ దగ్గర సంథింగ్ ఏదో ఉంది బాస్, సర్ప్రైజ్ సంథింగ్ ఏదో ఉంది. దానివల్ల ఏంటంటే బ్రాన్ బ్రేకర్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడంట. అండ్ రీసెంట్లీ మనం చూస్తున్న స్టోరీ చూస్తుంటే మాత్రం మనకి ఏం అర్థమవుతుందంటే సంథింగ్ ఏదో ఉంది. పాల్ హేమన్ దగ్గర ఎవరో ఉన్నారు అండ్ చాలా జబర్దస్త్ కంట్రోల్ చేస్తున్నారు. లైక్ రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ద విజన్ ఫ్యాక్షన్ దారి మధ్యలో వస్తే ఆడమ్ పియర్స్ సైడ్ లైన్ చేసిండు. సో ఎవరు ఆ మనిషి, అసలు ఎవరు? అదే బాస్. మేబీ ఆ ట్విస్ట్ ఇంకేమైనా ఉంటే అది మనకి ఈ రాయల్ రంబల్లో తెలిసినా తెలియచ్చు బాస్, చెప్పలేము. సో చూద్దాం, పాల్ హేమన్ అయితే ఈ టైప్లో ప్లాన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ స్మాక్ డౌన్ ఈరోజు నైటే ఉంటుంది బాస్, రేపు నైట్లో రాయల్ రంబల్ ఉంటుంది. అండ్ ఈ స్మాక్ డౌన్ ఏమో ఈరోజు నైట్లో ఉంటుంది. సో మీరు కంపల్సరీ చూడండి, ఈరోజు నైట్లోనే మన నెట్ఫ్లిక్స్ పైన లైవ్ మన స్మాక్ డౌన్. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ రాయల్ రంబల్ మేబీ మన ఏజే స్టైల్స్ కోసము లాస్ట్ కావచ్చు, ఎందుకంటే ఏజే స్టైల్స్ కరియర్ ఆన్ ద లైన్ పెట్టి మరీ ఫైట్ చేస్తుండు గుంథర్తో. దీని గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడినాం. అండ్ ఏం కాదులే అంటే ఏజే స్టైల్స్ గెలుస్తాడులే అంటే ఇప్పుడే సంవత్సరం స్టార్ట్ అయింది అప్పుడే వెళ్ళిపోతాడు ఏందని ఈ టైప్లో మనము ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాము. కానీ ఇక్కడ చూస్తే ఏజే స్టైల్స్ ఒక ట్రేడ్ మార్క్ చేపించిండు. ది ఫినామినల్ ఏజే స్టైల్స్ పేరు పైన ట్రేడ్ మార్క్ చేపించిండు, P1 లోగో పైన ట్రేడ్ మార్క్ చేపించిండు. ఎందుకు చేపించిండు? ఇప్పుడు ట్రేడ్ మార్క్ ఏంది, పేర్ల పైన ట్రేడ్ మార్క్ ఏందని కొంతమంది కన్ఫ్యూజ్ అయితే నేను మీకు షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ పేరు ఉంది కదా, ఇప్పుడు ఏజే స్టైల్స్, ద బీస్ట్, బ్రాక్ లెస్నర్ ఇలాంటి అంటే ఈ సూపర్ స్టార్స్ పేరు ఉంటాయి కదా, ఈ పేరు రైట్స్ నార్మల్గా అంటే ఒక 80% మన WWE దగ్గరనే ఉంటుంది బాస్. ఒక 20% సూపర్ స్టార్స్ ఉంటారు. ఆ సూపర్ స్టార్స్ దగ్గర వాళ్ళ పేరు రైట్స్ వాళ్ళ దగ్గరనే అంటే వాళ్ళ దగ్గరనే ట్రేడ్ మార్క్ ఉంటుంది అనమాట. ఆ పేరు చాలా ఇంపార్టెంట్ బాస్. దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకుంటేనే మీకు ఈ అప్డేట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసము లైక్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఉన్నాడు. రోమన్ రేన్స్ అంటే నా పేరు చాలా పెద్ద పేరు అనమాట. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ రోమన్ రేన్స్ వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోతే రోమన్ రేన్స్ అనే పేరు రోమన్ రేన్స్ యూజ్ చేయలేడు అనమాట. ఎందుకంటే రోమన్ రేన్స్ దగ్గర ఆ పేరు రైట్స్ లేవు. వేరే పేరుతో రోమన్ రేన్స్ వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెడతాడు. మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రోమన్ రేన్స్ వెళ్ళిపోతాడని అంటలేను, ఎగ్జాంపుల్ కోసం చెప్తాను మీకు మ్యాటర్ కొంచెం అర్థం కావాలని. సో చాలా తక్కువ సూపర్ స్టార్స్ దగ్గర అలా పేరు రైట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇలా సొంత పేరు కాదు కదా, ఇది ఇలా రియల్ పేరు కాదు ఇది. ఓకే, ఒక స్టేజ్ నేమ్ అనేమాట, ఓ రెస్లింగ్ పేరు అనేమాట ఇది. సో ఏజే స్టైల్స్ పేరు రైట్స్ ముందే ఏజే స్టైల్స్ దగ్గర ఉండే, ఫస్ట్ నుంచే ఉండే. WWE దగ్గర కాదు, ఏజే స్టైల్స్ దగ్గరనే ఉండే ఆ పేరు రైట్స్. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి ట్రేడ్ మార్క్ అంటే టైం అయిపోయింది అనుకుంటా. సో దానిపైన ట్రేడ్ మార్క్ చేయించుకుంటూ ఏజే స్టైల్స్ ఫినామినల్ ఏజే స్టైల్స్ అని ట్రేడ్ మార్క్ చేయించిండు. P1 లోగో పైన ఏజే స్టైల్స్ ట్రేడ్ మార్క్ చేయించుకుండు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే టైంలో ఈ ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ రైట్స్ అవసరమా అంటే మీకు అర్థమవుతుందా? మేబీ మనందరికి చాలా హైప్ చేయడానికి ఇదంతా జరుగుతుందా, లేదంటే నిజంగానే ఏజే స్టైల్స్ గుంథర్తో ఫైట్ చేసి రాయల్ రంబల్లో ఓడిపోతాడా, రిటైర్మెంట్ తీసుకొని ఇక ఏజే స్టైల్స్ వెళ్ళిపోతాడు అంటే ఇక వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంకొక షాకింగ్ రూమరు, అండ్ అది ఏంటంటే ఏజే స్టైల్స్ కావాలని అసలు మార్కెట్లో నా విలువ ఎంత అంటే నా పైన అసలు నా వాల్యూ ఎంత ఉంది,
నాకు వేరే రెస్లింగ్ కంపెనీ వాళ్ళు ఎంత ఆఫర్ ఇస్తారు అది చూద్దామని, ఏజే స్టైల్స్ అసలు ఆ వాల్యూ తెలుసుకుందామని వేరే రెస్లింగ్ కంపెనీలతో టాక్లు ఉన్నాడంట వాల్యూ తెలుసుకోనికి. అసలు ఏజే స్టైల్స్ మార్కెట్లో వాల్యూ ఎంత ఉందని, అది ఎంతవరకు ఆఫర్ ఇస్తారు, ఎన్ని $1 మిలియన్ ఆఫర్ ఇస్తారు అది చూద్దామని. సో నిజంగా చూస్తున్నాడా లేదా, నిజంగానే వెళ్ళిపోతాడు? ఎందుకంటే ఇంతకుముందు అయితే ఒక ఇంటర్వ్యూలో లేదు నేను ఎక్కడికి వెళ్ళాను, ఇన్ ఫ్యూచర్లో రిటైర్మెంట్ అయ్యే టైం వస్తే నేను ఇక్కడే ఉండి బ్యాక్ స్టేజ్ చాలా సూపర్ స్టార్స్ నేను హెల్ప్ చేస్తాను, ఇన్ రింగ్ యాక్షన్లో ఫైట్ చేయకపోయినా బ్యాక్ స్టేజ్ ఇంకా చాలా డ్యూటీస్ ఉంటాయి నేను చేసుకుంటాను, చాలా సూపర్ స్టార్స్ నేను బ్యాక్ స్టేజ్ ఉండి హెల్ప్ చేస్తాను అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఎంతైనా పైసా బాస్, డబ్బులు కూడా మీకు తెలుసు కదా, పైసా అన్నప్పుడు ఎవరైనా మారిపోతారు. సో మేబీ ఈ స్టైల్ మారిపోతుండా లేదంటే ఇదంతా మనకు చూపించి ఇవన్నీ రూమర్స్ మన దగ్గర వచ్చేలా చేసి ఒకటేసారి ఏజే స్టైల్స్ మ్యాచ్ గెలిచి గుంతలు ఓడిపించేస్తాడా? అండ్ ఈ సంవత్సరంలో ఏజే స్టైల్ రిటైర్మెంట్ ఉంది, బట్ ఇప్పుడే కాదు, సంవత్సరం ఎండింగ్ వరకు కావచ్చు కదా ఏజే స్టైల్స్ రిటైర్మెంట్. అండ్ జాన్ సీనా ఏమో ఇన్స్టాగ్రామ్ పైన ఏజే స్టైల్స్ ఫొటోస్ పోస్ట్ చేస్తుండు. జాన్ సీనా ఏమో ఇంకా ఫ్యాన్స్ అందరికి ఇంకా భయపడిస్తుండు. సో ఇప్పుడు ఇవన్నీ డ్రామా పైన ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. బాస్ రీసెంట్లీ సెత్ రాలెన్స్ ESPNతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు సెత్ రాలెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడిండు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ మన CM Punk దగ్గర ఉంది. సో ఆ టైటిల్ మంచిగా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి మనోడు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం వస్తానని సెత్ రాలెన్స్ చెప్పిండు. అండ్ ఇప్పుడు ఈ మాట చెప్పంగానే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అసలు నీకు విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేసింది, వాళ్ళు నువ్వు మోసం చేసినారు, నువ్వు వచ్చి వాళ్ళతో రివెంజ్ తీసుకుంటావా లేదా నువ్వు ఛాంపియన్షిప్ ఎంకలు వెళ్తావా? నువ్వు ఛాంపియన్షిప్ ఎంకలా నువ్వు వెళ్ళకపోయినా సరే అది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఆల్రెడీ చాలాసార్లు గెలిచినా. బట్ నీ జోలికి ఎవరు వచ్చిరో, నీకు ఎవరు మోసం చేసినారు, నీకు ఎవరు బిట్రే చేసినారు, ఫస్ట్ వాళ్ళతో రివెంజ్ తీసుకో అని సెత్ రాలెన్స్ ఫ్యాన్సే సెత్ రాలెన్స్ చెప్తున్నారు సోషల్ మీడియాలో. మీరు రెస్పాన్స్ చూస్తే ఈ మాట పైన అండ్ లాజిక్ అయితే ఉంది, ఫ్యాన్స్ కరెక్ట్గా చెప్తున్నారు. సెత్ రాలెన్స్ ఒక లెక్కలో చూస్తే విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేసింది కాబట్టి మన విజన్ ఫ్యాక్షన్ జోలికే వెళ్ళాలి. ఆయన తెలిసి అక్కడికి వెళ్తాడు. ఐ థింక్ సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టైప్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుంటా. అండ్ అంతేకాదు ESPNలో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మన సెత్ రాలెన్స్కి ఏమని అడిగేసిండు అంటే, నేను ఆల్రెడీ చెప్పినా కదా నువ్వు వస్తావు రాయల్ రంబోల్ అని, ఈ టైప్లో అడగలేదు, నువ్వు వస్తున్నావు కదా రాయల్ రంబోల్ అని ఈ టైప్లో చెప్పిండంట, ఈ టైప్లో అడిగిండంట ESPN మనిషి, ఆ రిపోర్టర్ సెత్ రాలెన్స్కి, నువ్వు వస్తున్నావు కదా రాయల్ రంబోల్లో, సో నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ టైప్లో అడిగేసిండు. సో ఇది ఒక స్పాయిలరా లేదా ఇప్పుడు ఆ రిపోర్టర్తో ఏమైనా గడబడైందా, మిస్టేకా ఏందా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ బాస్, నేను చాలాసార్లు చెప్పినాను, ఈ రెసల్మేనియాలో సెత్ రాలెన్స్ కంపల్సరీ ఫైట్ చేస్తాడు. అది ఇప్పుడు రాయల్ రంబోల్లో రిటర్న్ చేస్తాడా, ఎలిమినేషన్ చేంబర్ వరకు వస్తాడా ఆ తర్వాత సంగతి. బట్ ఈ రెసల్మేనియాలో మాత్రం సెత్ రాలెన్స్ ఫైట్ చేస్తాడని ఇలాంటి టాక్ నేను చాలా టైం నుంచే చెప్తున్నాను మీ అందరికీ, ఇలాంటి రూమర్ గురించి. అది మాత్రం జరిగే ఛాన్స్ చాలా అంటే చాలా ఉంది బాస్. కానీ రీసెంట్లీ కన్ఫ్యూజన్ చాలా జరుగుతుంది. అసలు ఇదంతా అసలు ఏమవుతుందేమో చాలా చాలా గడబడి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఇంత గడబడి ఎందుకు అవుతుందో ఇప్పుడు ఈ రూమర్ ఏంటండి, మీరు ఇది వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. ఆల్రెడీ CM Punk కోడి రోడ్స్ ఒక ఫోటో అంటే వాళ్ళిద్దరితో ఫోటో షేర్ చేసిండు మన సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఏంటంటే కొంబదీసి ఇక్కడ అంటే కోడి రోడ్స్ ఎలిమినేషన్ చేంబరో లేదా రాయల్ రంబోలో గెలిచి CM Punk జోలికి వెళ్తాడే ఏంది అంటే మనం ఇక్కడ ఏదో అనుకుంటున్నాం, బట్ మ్యాచ్ CM Punk వర్సెస్ కోడి రోడ్ జరుగుతుంది ఏంది రెసల్మేనియాలో. కానీ ఇది కావచ్చు అంటున్నారు, ఈ రెసల్మేనియాలో CM Punk వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ కావచ్చు అంట. అందుకే నేను చెప్తున్నా అసలు ఇదంతా ఏం జరుగుతుంది బాస్, నిజంగా చాలా చాలా కన్ఫ్యూజన్. అసలు వీళ్ళు స్టోరీ లైన్ స్టార్ట్ చేసింది WWE. అండ్ ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమైనా అర్థమవుతుందా లేదా అసలు ఏం ఐడియా లేదు. వాళ్ళు స్టోరీ లైన్ ఒకటి చూపించి ఒకటి చేసేలా కనిపిస్తున్నారు ఈ రెసల్మేనియా కోసం. అంతెందుకు రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలెన్స్ మ్యాచ్ పైన రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రోమన్ రేన్స్ కంపల్సరీ రాయల్ రంబల్ వస్తాడు.
ఒకవేళ సెత్ రాలిన్స్ వచ్చేస్తే వీళ్ళ మధ్యలో ఏమైనా ప్రాబ్లం కావచ్చంట. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ప్రాబ్లం జరిగితే మళ్ళీ విజన్ ఫ్యాక్షన్ జోలికి ఎప్పుడు వెళ్తాడు సెత్ రాలిన్స్? సరే, ఒకవేళ సెత్ రాలిన్స్ వచ్చేసిన రోమన్ రైన్స్తో లైట్గా ప్రాబ్లం ముందు నుంచే ఉండే, ఆ లైట్ ప్రాబ్లం చూపించి సెత్ రాలిన్స్ ఒకవేళ విజన్ ఫ్యాక్షన్ జోలికి వెళ్ళిపోతే కోడీ రోడ్స్ ఏమో రాయల్ రంబోలో లేదా ఎలిమినేషన్ చేంబర్ గెలిచి మన సీఎం పంక్ జోలికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు రోమన్ రైన్స్ ఇక డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తాడా? ఎందుకంటే రోమన్ రైన్స్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడని ఇది మాత్రము మనకి ఒక రూమర్ అయితే వచ్చిండే. ఓపెన్ చెప్పాలంటే రోమన్ రైన్స్ మ్యాచ్ పైనే క్లారిటీ లేదు. అండ్ రోమన్ రైన్స్ ఇక రాయల్ రంబల్ గెలుస్తాడా ఓడిపోతాడా అంటే రోమన్ రైన్స్ దారి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ద విజనే చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు గెలవనిస్తారా రోమన్ రైన్స్కి రాయల్ రంబల్? అది చూడాలి బాస్. కానీ నిజం చెప్తున్నాను, రూమర్స్ చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ రాయల్ రంబల్ టైంలోనే క్లారిటీ లేకుండా జరుగుతుంది. బ్రాక్ లెస్నర్ ఏమో గుంథర్తో ఫైట్ చేస్తాడా లేదా ఓబా ఫేమియా ఈ టైప్లో జరుగుతుంది. అసలు చాలా గడబడి జరుగుతుంది బాస్. ఇప్పుడు ఈ మొత్తం గడబడి పైన మీ రియాక్షన్ ఏంది? అసలు మీ ప్రకారము ఈ రాయల్ రంబల్ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? రేపు మన ఛానల్లో 2 వీడియోస్ వస్తాయి. రేపు మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో మార్నింగ్ వచ్చేస్తుంది. అండ్ నేను సాయంత్రం వరకు మన బెట్టింగ్ కోడ్స్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ దాంట్లో చాలా క్లారిటీ అని ట్రై చేస్తాను. ఎందుకంటే రూమర్స్ మాత్రం రాయల్ రంబల్ విన్నర్ పైన అయితే చాలా భయంకరంగా వస్తున్నాయి బాస్. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.